ఒక్క పాయింట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా షహబాజ్ షరీఫ్ చాలా వీక్ గా ఉండడం, షహబాజ్ షరీఫ్ చాలా అక్కడ అసమర్థ పాలన అనే పేరు వినిపిస్తున్న క్రమం ఉంది. దాంతో పాటు ఇమ్రాన్ ఖాన్, రెండో పాయింట్ గా ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చే ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. పార్టీ నుంచి మద్దతు లభిస్తోంది, పాకిస్తాన్ లో కూడా అతగాడికి మద్దతు పెరుగుతోంది. ఇక మూడోది ముఖ్యంగా అమెరికా నుంచి సపోర్ట్ వస్తోంది. ట్రంప్ ఎప్పుడైతే సపోర్ట్ ఇస్తున్నాడో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్నాడు. ఇక నాలుగోది మరి ముఖ్యంగా తనకి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించి ఎప్పుడైతే ఇష్యూ భారత్ మీద, టెర్రరిస్టుల మీద, అంటే ఇన్ఫాక్ట్ పహల్గామ్ అటాక్ కి సంబంధించి ఇటు పాకిస్తాన్ హస్తం అని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో అంతకు ముందు కొన్ని రోజుల ముందు ఇటు కానీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ రోజు చేసిన వ్యాఖ్యలే ఏదో రక్తం అంటాడు, హిందువులు అంటాడు, నోటుకొచ్చింది ఏదో పేలుతూ ఉంటాడు. ఇలా ఎందుకు పేలాడంటే తనకు సంబంధించి కొంత ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. గత బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే కనుక ఈ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తికి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగాను, లేకపోతే తన ఎక్స్టెన్షన్ ఐ థింక్ అక్టోబర్ కు లేకపోతే వచ్చే ఏడాదికు అతగాడి పదవి కాలం పూర్తయ్యే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది. అది మనం కన్ఫర్మేషన్ చేయలేం. బట్ ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఇది మాత్రం షూర్, తనకి సంబంధించి కొన్ని ఇష్యూస్ లో కూరుకుపోవడం, దాంతో పాటు తన పదవీ కాలం అయిపోతూ ఉండడం, పదవి గండం పొంచుందనే చర్చ జోరందుకుంటూ ఉండడం, ఇటు ప్రభుత్వానికి అలాగే ఆర్మీకి మధ్య సయోధ్యలు కుదరటం లేదని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఈ ఆసిమ్ మునీర్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని దేశం వదిలి పంపించేయడం, ఆ తర్వాత ఎక్కడ తాను కనిపించకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు షహబాజ్ షరీఫ్ ఇటు బంకర్ లోకి దాక్కుడిపోవడం, మునీర్ కూడా దాక్కుడిపోవడం, వీళ్ళెవరూ బయటకు రాకపోవడం, బయటకు వచ్చిన తర్వాత అంటే అటు అమెరికా కాస్త కాళ్ళబేరానికి, అంటే అమెరికాతో కాళ్ళబేరానికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. సో ఇప్పుడు ఈ పరిస్థితులన్నింటినీ, ఎందుకంటే తనకున్న ప్రతికూల పరిస్థితుల్ని ఎదురొడ్డి ఇప్పుడు నిలబడాలి, దాంతో పాటు తన మెడకి ఏమి చుట్టుకోకూడదు. వీటన్నిటికీ మించి మరి ముఖ్యంగా తను ఇప్పుడు ఒక కీలకమైన పదవిలో ఉండాలి. అంటే ఇప్పుడున్న ఈ ఆర్మీ చీఫ్ అనే పదవి బహుశా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వం మారుతోడు కూటమి ప్రభుత్వం కాబట్టి ఏ క్షణాన్ని పడిపోతే కనుక, లేకపోతే ఏ క్షణాన్ని ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తితే మళ్ళీ ఏవైనా, అఫ్కోర్స్ అందరికీ తెలుసా అక్కడ దేశాన్ని నడిపించేది ప్రభుత్వం కాదు ఆర్మీ అని చెప్పి పాకిస్తాన్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇది బాహటంగా బయట ప్రపంచానికి తెలిసిన మాటే. సో ఇప్పుడు ఈ క్రమంలో ఎక్కడ ఏ విషయంలో గాడి తప్పినా, ఎందుకంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి, సానుకూల పవనాలు అతగాడి దృష్ట్యా, కాబట్టి ఈ ఛాన్స్ ని వదులుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తే పాకిస్తాన్ అది వినాల్సిన పరిస్థితి ఎంతలా తయారైందంటే ఆఖరికి నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కి ఇవ్వాలి, లేకపోతే దాన్ని రికమెండేషన్ చేయాలంటే పాకిస్తాన్ నేను కూడా రెడీ ట్రంప్ కి ఇవ్వడానికి, రికమెండేషన్ చేయడానికి అంటే ఆ స్థాయికి పడిపోయిన పరిస్థితి. సో అటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఒక గట్టు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక పక్క వర్షాలు కావచ్చు, అంటే ఒక అసమర్థ పాలన సాగుతోంది. ఈ అసమర్థ పాలనలో తన పేరుని, అలాగే తన పేరుతో పాటు తనకున్న ఇబ్బందులని కాపాడుకోవడానికి ఎన్ని కుట్రలకు దిగాలో, ఎన్ని కుతంత్రాలకు పాల్పడాలో, ఎన్ని దుశ్చర్యలకు దిగాలో ఈ ఆసిమ్ మునీర్ దిగుతున్నాడలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ దేశ ప్రభుత్వంలో ఇన్ఫాక్ట్ ఆ దేశ ప్రజలే ఆసిమ్ మునీర్ ని తిట్టకుండా తిట్టి మరి తిడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చైనా మీద ఆధారపడడం ఏంటి, దాంతో పాటు ఇటు టర్కీ మీద ఆధారపడడం ఏంటి, టర్కీ సామాన్లు ఇస్తే ఆ సామాన్లు ఉపయోగించుకోవడానికి దద్దమ్మలు మీరు ఇక్కడ కీలకమైన సైనిక నాయకుడిగా ఉండడం, దాంతో పాటు ఇంకోటి ఎవడో గ్రావిటీ అంటాడు, అసలు దానికి మాట్లాడుతున్న దానికి సంబంధం ఉండదు. ఇలా కీలకమైన స్థానంలో సైనిక బలగాల్లో కీలకమైన రోల్ పోషించాల్సిన వ్యక్తి ఇంత అసమర్థుడిగా మాట్లాడుతూ అదే అసమర్థ వ్యక్తికి మళ్ళీ పదవులు కట్టబెట్టడం ఏంటి అంటూ వాళ్ళే ప్రశ్నించుకుంటున్న సందర్భం, ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. ఇటువంటి రాజకీయ సంక్షోభాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ ట్రంప్ చేస్తోంది అది. ఇక్కడ షహబాజ్ షరీఫ్ ని పక్కన పెట్టాడు, ఇక్కడ ఆసిమ్ మునీర్ ని పిలిచాడు. సో ఇదే ఆసిమ్ మునీర్ ఇదే సమయాన్ని, ఇదే టైం ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బహుశా మనం ఈ రోజు రాత్రి పడుకున్న సందర్భంలో రేపు ఉదయం లేచేపోతుకి ఆసిమ్ మునీర్ ని అక్కడ అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించేసుకున్నా పెద్దగా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం ఉండకపోవచ్చేమో. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి మనం సయ్యద్ ఆసిమ్ మునీర్ గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన 1968 రావల్పిండిలో ఆయన పుట్టారు. దాని తర్వాత ఆయన
ఆయన ఎడ్యుకేషన్ కొంచెం మలేషియాలో, అలాగే కొంచెం మలేషియా, ఫిజీ, జపాన్లో, అలాగే పాకిస్తాన్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, ఈ కాలేజ్లో కూడా ఆయన చదువుకున్నారు. దాని తర్వాత ఆయన 1986లో ఆయన పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆయన మతపరంగా కూడా ఎప్పటికప్పుడు మస్జిద్ అటెండ్ అవుతూ ఆయన ఖురాను ఇవన్నీ పఠించడం ఇవన్నీ కూడా చేస్తూ పోయారు. ఆయనకు సంబంధించిన కొన్ని కాంట్రవర్సీస్ గురించి మనం చూస్తే కనుక రీసెంట్గా ఆయనను ఏదైతే ఫీల్డ్ మార్షల్ చేశారో, ఫీల్డ్ మార్షల్తో పాటు ఆయన సెల్ఫ్ అవార్డెడ్ గ్యాలంటరీ మెడల్స్ అండ్ ఆయన స్వతహాగా ఆయన అవార్డులు ఇచ్చుకున్నట్టు కూడా ఉంది. సో ఇలా అవార్డులు ఇచ్చుకోవడంపై చాలామంది విమర్శలు కూడా ఉన్నాయి ఆయనపై. సో సెల్ఫ్గా ఎవరైనా అవార్డు చేసుకుంటారు, గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే ప్రెసిడెంట్ ఇస్తారు, ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు, ఎవరైనా ఇస్తారు కానీ. సో వాట్ ఎవర్. సో ఫీల్డ్ మార్షల్గా ఆయన రెండవ వ్యక్తి. మొదటి వ్యక్తి అయూబ్ ఖాన్ కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఈయన కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కూడా స్పెక్యులేషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలామంది. సో ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తా. గాడ్ హ్యాస్ మేడ్ మీ ప్రొటెక్టర్ ఆఫ్ ద కంట్రీ, ఐ డు నాట్ డిజైర్ ఎనీ పొజిషన్ అదర్ దాన్ దాట్ అని చెప్తున్నాడు. అంటే నన్ను ఒక రక్షకుడిగా దేవుడు అపాయింట్ చేశాడు, చాలు, నాకు అంతకంటే పెద్ద పొజిషన్గా అవసరం లేదని అంటున్నాడు. యాక్చువల్లీ దేవుడు నన్ను ఒక రక్షకుడుగా అపాయింట్ చేశాడు అంటున్నాడు. రక్షకుడుగా ఆల్రెడీ ఆర్మీ చీఫ్గా ఆల్రెడీ చేస్తున్నాడు. మరి రక్షకుడు అంటే ఆర్మీ చీఫ్ అంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా పొజిషన్లో కూడా రక్షకుడుగా ఉండొచ్చు అనే ఉద్దేశమా? ఒక పక్కన ఆయన చేస్తున్న పనులు మాత్రం మనం చూస్తే ఇప్పటికి 2 సార్లు అమెరికాని విజిట్ చేశాడు డైరెక్ట్గా. పొలిటికల్ పవర్స్ని, అక్కడ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరితో కూడా ఆయననే ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ మిగతా డిస్కషన్స్ అన్నీ కానీ చేశారు. అలాగే ట్రంప్తో కూడా ఆయననే ఇంటరాక్ట్ చేయడం ఇది మనం గమనించవచ్చు. సో వైట్ హౌస్కి సంబంధించి ఇంతకుముందు ఒక పోస్ట్ ఏదైతే ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అన్న దాని గురించి ఏ కంట్రీస్ అయితే లిస్ట్ అవుట్ చేసిందో వైట్ హౌస్ ఒక పోస్ట్ చేసిన దాంట్లో అన్ని కంట్రీస్కి సంబంధించిన ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రం పాకిస్తాన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అన్నారు. సో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఆసిమ్ మునీర్ని కానీ అలాగే ప్రైమ్ మినిస్టర్ని కానీ వీరిద్దరు మనసు నొచ్చుకోకుండా ఉండడానికి ఎవరి పేరు మెన్షన్ చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పడం కూడా మనం గమనించవచ్చు. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన పాకిస్తాన్లో పొలిటికల్గా వాళ్ళ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఇద్దరికి ఆ పోరు నడుస్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. పాకిస్తాన్కి సంబంధించి అక్కడ పొలిటికల్ సినారియో ఎలా ఉంది, డీస్టెబిలైజ్ అయితే దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఒకసారి మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.